నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం కలకలం రేపాయి. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. అనాధికారికంగా నగదు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించినట్లు ఏసీపీ డీఎస్పీ సోమన్న పేర్కొన్నారు. హలో సార్, ప్లీజ్ ప్లీజ్ ఓకే సార్ సార్ ఇంకా నిమిషం తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీపీ బృందం ఈ దాడులకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా వద్ద అనాధికారికంగా 10,000 నగదు, జనార్దన్ అనే వ్యక్తి వద్ద 16,000 నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. సబ్ రిజిస్టర్ 2 చంద్రమౌళికి, అలాగే జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది సిబ్బందికి ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. కార్యాలయంలో 3 అనాధికార సిబ్బంది పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. దాడుల సమయంలో కార్యాలయంలో 12 మంది స్టాంప్ రైటర్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ జీవో ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్టాంప్ రైటర్లు ఉండకూడదని చెప్పినప్పటికీ నంద్యాలలోని కార్యాలయంలో వారు ఉండటం చర్చనీయాంశంగా మారింది. దాడుల్లో బయటపడ్డ అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టి తదుపరి అంశాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదేవిధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్. ఆమెకు కూడా పంపించినట్లు ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ జీవో ప్రకారం, 12 మంది ఉండాలి. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉండారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అన్నమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళ పేర్లు, వీళ్ళు డబ్బులు ఇప్పుడు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషను. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ వాల్యుయేషన్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నెంబర్లు ఉన్నాయి. ఇంకా వెరిఫై చేస్తున్నాము. హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకుముందు మొన్న వ్యవహారం పట్టింది శనివారము. అది నిన్న రోజు 37 రూపీస్ 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాలి, ఉన్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.